హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే రెడ్ కలర్ బ్లౌజ్ ఒక కస్టమర్ ఇచ్చింది కుడుతున్నా. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. ఏం లేదండి, ఇదైతే నేను రౌండ్ కోసమని కుట్టేశాను. హెమ్మింగ్ చేయడానికి క్లాత్ అయితే వేశాను. సో దీనికి ఇక్కడ ఒక చిన్న టిప్ మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఎప్పుడైనా ఇలా కరువు తిరిగే చోట కంపల్సరీగా చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి చిన్న కట్స్ పెట్టుకున్నాక ఇలా కొంచెం కట్ చేయాలన్నమాట. అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా కట్ చేయడం వల్ల. మళ్ళీ కరువు ఉన్న చోటే ఇప్పుడు ఇప్పటివరకు అయిపోయింది కదా, నేను మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇదంతా మొత్తం రౌండ్ నెక్, ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ బ్లౌజ్కి. ఈ టిప్ నేను షేర్ చేయాలనుకుని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇంకా తర్వాత ఇది ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేయాలి. ఇది ఎందుకు కట్ చేస్తామంటే ఇప్పుడు ఇది కొంచెం ఉండడం వల్ల ఇక్కడ ఫోల్డింగ్ అయ్యాక ఈ చివర అనేది నీట్గా వస్తుంది. అది ఇక్కడ చూడండి, ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉండడం వల్ల ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసి మనం కుట్టాం కదా, ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇలా ఫినిషింగ్ బాగాలేదు, సరిగ్గా రావట్లేదు, అంటే నీట్గా ఉండదు. అందుకని ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేయడం అన్నమాట. ఇది చిన్న టిప్పే కానీ చాలా యూజ్ ఉంటుంది. ఇంకేం లేదు, ఇది ఇలా కుట్టేసి దీనిపైన కూడా ఒక స్టిచ్ వస్తుంది. ఈ స్టిచ్ వచ్చాక ఇది ఫోల్డ్ చేసి ఇంకా హెమ్ చేయడమే, అప్పుడు నీట్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.